పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తత మధ్య భారతదేశం అమెరికా నుండి భారీగా సైనిక సహాయం పొందబోతోంది. భారతదేశానికి $131 మిలియన్ విలువైన యుద్ధ పరికరాలు, లాజిస్టిక్స్ సరఫరా చేసే ప్రతిపాదనను అమెరికా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆమోదించింది. పెంటగాన్ కింద పనిచేస్తున్న డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ సైనిక సరఫరాకు అవసరమైన సర్టిఫికేట్ ఇచ్చిందని, ఈ విషయాన్ని యుఎస్ కాంగ్రెస్ కు తెలియజేసిందని అమెరికా విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సమయంలో ఆయుధాల సరఫరాకు అమెరికా ఆమోదం లభించింది. నియంత్రణ రేఖ వద్ద రెండు వైపుల నుండి నిరంతరం కాల్పులు జరుగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇంతలో పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ సమయంలో అమెరికా నుండి సైనిక హార్డ్వేర్ సరఫరాకు అనుమతి పొందడం హాట్ టాపిక్గా మారింది. ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్ కింద భారతదేశం, అమెరికా సహకారంతో ఫారిన్ మిలిటరీ సేల్స్ మార్గం ద్వారా సరఫరాలను ప్రతిపాదించారు. ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ సంబంధిత పరికరాలను భారతదేశానికి $131 మిలియన్ అంచనా వ్యయంతో విదేశీ సైనిక అమ్మకానికి ఆమోదించారని విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది అని అమెరికా రీడౌట్ తెలిపింది. సి విజన్ డాక్యుమెంటేషన్, లాజిస్టిక్స్, ఇతర సంబంధిత అంశాలతో పాటు సి విజన్ సాఫ్ట్వేర్, రిమోట్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు భారతదేశం యాక్సెస్ కోరిందని ప్రకటనలో పేర్కొంది. ప్రతిపాదిత సామాగ్రిపై భారత అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. భారతదేశానికి సరఫరా చేసిన సైనిక పరికరాల అంచనా ధర $131 మిలియన్ అని అమెరికా రీడౌట్ తెలిపింది. ఆ ప్రకటన ప్రకారం ఈ ప్రతిపాదిత అమ్మకం అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఇది అమెరికా, భారతదేశం వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయడానికి, ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాలలో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక పురోగతికి ముఖ్యమైన శక్తిగా మిగిలి ఉన్న ప్రధాన రక్షణ భాగస్వామితో భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అని అమెరికా పేర్కొంది. ప్రతిపాదిత అమ్మకం భారతదేశం తన సముద్ర డొమైన్ అవగాహన, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, వ్యూహాత్మక వైఖరిని బలోపేతం చేయడం ద్వారా ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను పరిష్కరించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని అమెరికా తెలిపింది. ఈ వస్తువులు, సేవలను తన సాయుధ దళాలలో చేర్చడంలో భారతదేశానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆ ప్రకటన పేర్కొంది.